మాచర్ల గురజాల్లో డీఎస్పీ రామ్మూర్తి ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతుండగా నరసరావుపేటలో అడిషనల్ ఎస్పీ సౌమ్యలత దర్యాప్తు చేస్తున్నారు. కారంపూడి, మాచర్ల, నరసరావుపేటలో జరిగిన అల్లర్లపై అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదులను సైతం పరిశీలిస్తున్నారు. ఘర్షణల నేపథ్యంలో సీసీ ఫుటేజీని సైతం సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే మాచర్లలో 200 మందిని, గురజాలలో మరో 200 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పల్నాడు జిల్లాలో సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. మాచర్ల, గురజాలలో డీఎస్పీ రామ్మూర్తి ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతుండగా నరసరావుపేటలో అడిషనల్ ఎస్పీ సౌమ్యలత దర్యాప్తు చేస్తున్నారు. కారంపూడి, మాచర్ల, నరసరావుపేటలో జరిగిన అల్లర్లపై అధికారులు ఆరా తీస్తున్నారు. అలానే టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదులను సైతం పరిశీలిస్తున్నారు. ఘర్షణల నేపథ్యంలో సీసీ ఫుటేజీని సైతం సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే మాచర్లలో 200 మందిని, గురజాలలో మరో 200 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇక పల్నాడు జిల్లాలో దర్యాప్తు కొనసాగుతుంది. మాచర్ల, గురజాలలో అటు డీఎస్పీ రామ్మూర్తి కూడా విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే మాచర్ల, గురజాలలో 200 మందికి పైగా వాళ్ళపై కేసులు నమోదయ్యి అరెస్టుల పర్వం కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఏంటి పరిస్థితి? చందు, ఏదైతే ఎలక్షన్స్ తర్వాత జరిగినటువంటి అల్లర్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రం పూర్తిగా కూడా దృష్టి పెట్టారు. ముఖ్యంగా కూడా సిట్ అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా సిట్ అధికారులు పల్నాడు జిల్లాకు సంబంధించి నర్సాపేట, అదేవిధంగా కూడా మాచర్ల ప్రాంతంలో మాత్రం ఎక్కడైతే హింసాత్మక ఘటనలు జరిగినాయో ఆ పరిధిలోనే వాళ్ళు వచ్చి విచారిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్నైతే నర్సాపేటకి సంబంధించి నర్సాపేటకి వచ్చినటువంటి సిట్ అధికారి సౌమ్య అక్కడ పరిస్థితులను అయితే పూర్తిగా కూడా అధికారులు అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రధానంగా కూడా అక్కడ ఉన్నటువంటి సిఐని పిలిపించి ఆ రోజు జరిగినటువంటి ఘటనలకు సంబంధించిన రిపోర్టును తెప్పించారు. అదేవిధంగా కేసుకు సంబంధించి ఏ విధంగా నమోదు చేశారు, కేసులు ఏ విధంగా ఏ సెక్షన్ బనాయించారు అనే దాని మీద కూడా చేశారు. ఆ తర్వాత ఈ రోజు ఉదయం ఇక్కడ మాచర్లకు సంబంధించి మాచర్ల సిఐని పిలిపించి అతని దగ్గర కూడా కేసుకు సంబంధించిన వివరాలు మాత్రం డిఎస్పీ, ప్రత్యేక అధికారిగా ఉన్న డిఎస్పీ అయితే సేకరించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఏదైతే మాచర్లకు సంబంధించి కారంపూడిలో జరిగినటువంటి మూకదాడి, అదేవిధంగా కూడా వాహనాల విధ్వంసానికి సంబంధించి ఎవరెవరు పాల్గొన్నారు, ఏంటి దాని వెనుకున్నటువంటి వ్యక్తులు ఎవరు అనే దాని మీద కూడా సిఐని అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కేసు వివరాలు, ఎంతమంది మీద కేసులు నమోదు చేశారు అనేటువంటి అంశాలు అన్నింటినీ కూడా పూర్తిగా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోవడం, అదేవిధంగా కూడా కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని తీసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ప్రెజెంట్ అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి లొకేషన్ ఏదైతే ఈ సంఘటన జరిగినటువంటి లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ మరింతగా కూడా సమాచారాన్ని సేకరించేందుకు మాత్రం ప్రయత్నిస్తున్నారు. అలాగే అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులను అడిగి కూడా తెలుసుకుంటున్నారు. కొత్తగా ఎవరన్నా ఇక్కడికి ఈ సంఘటనలో పాల్గొన్నారా అనేటువంటి విషయాలను కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నర్సాపేటకి సంబంధించి, సత్తెనపల్లికి సంబంధించి సిట్ అధికారులు వచ్చిన క్రమంలో ఈ ఎవరైతే మంత్రి అంబటి రాంబాబు ఉన్నాడో
ఈ సెకండ్ పోలీస్ స్టేషన్ అయినటువంటి రెండో టౌన్ పోలీస్ స్టేషన్ కి సిఏగా ఉన్నటువంటి మీసాల రాంబాబు అనేటువంటి సిఏ మీద మాత్రం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన దగ్గరుండి కూడా తమను ఇబ్బంది పెట్టాడు. అలాగే కూడా కన్నా లక్ష్మణానికి సపోర్టివ్ గా కూడా అతను ఎలక్షన్స్ లో కార్యక్రమాలు చేశాడు అనే దాని మీద మొన్ననే ఆరోపించడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ సిట్ అధికారులకు అయితే ఈ మీసాల రాంబాబు సీఎం మీద కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే మాత్రం పూర్తిగా కూడా సిట్ అధికారులు అయితే మాత్రం ఎక్కడెక్కడ ఘటనలు జరిగినాయి ఆ ఘటనల దగ్గర మాత్రం అన్ని రకాలుగా తమకు లభ్యమైనటువంటి అన్ని రకాల సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు. అలాగే వీడియోస్ ని అంటే సీసీ కెమెరాస్ అదేవిధంగా సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఏవైతే ఈ వీడియోస్ ఉన్నాయో వాటిని మొత్తాన్ని కూడా వాళ్ళు గ్యాదర్ చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఈ రోజు సాయంత్రానికి నివేదికను తయారు చేస్తారు. నివేదికను తయారు చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించడం జరుగుతుంది. ఇప్పటికే సీరియస్ గా ఉన్నటువంటి సిఎస్సి మాత్రం ఈ నివేదిక వచ్చిన తర్వాత మాత్రం తదుపరి చర్యలు మాత్రం కఠినంగా ఉంటాయని మాత్రం అందరూ భావిస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.